యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ప్రవక్తలైన అగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయించు వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయ్యను శతర్బోజ్నయ్యను వారి పక్షున వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారము నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా దేవుని వాక్యం నుండి మనం ఎంచుకున్న అంశం ఏదనగా వాక్య శక్తితో పునఃప్రారంభం, రీస్టార్టింగ్ విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ప్రవక్తలైన అగ్గై మరియు జకర్యాలచే ప్రోత్సహించబడినటువంటి యూదా ప్రజలు జెరుబ్బాబెలు మరియు యోషువ వారితో కలిసి ఆలయ నిర్మాణాన్ని వారు తిరిగి పునఃప్రారంభించారు. పని తిరిగి ప్రారంభించబడినప్పుడు పారసీకలోని రాష్ట్ర గవర్నర్ తత్తెనై దాన్ని పరిశీలించడానికి వచ్చాడు. కోరేష్ రాజు యొక్క ఆజ్ఞల గురించి తెలియక యూదా ప్రజలు తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తప్పుగా నమ్మాడు. అయితే యూదా పెద్దలు కోరేష్ ద్వారా తమకు అనుమతి లభించిందని వారు తెలియజేసినప్పుడు, వివరించినప్పుడు దానికి భౌతికమైన రుజువు చూపించడానికి వారు తిరిగి వచ్చిన ఆలయ పాత్రలను సమర్పించారు. తత్తెనై మరియు అతని అధికారులు రాజైన దర్యావేషు నుండి ధృవీకరణ కోరారు. వారు తదనుగుణంగా పరిస్థితిని నివేదించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు నేర్పేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే, మొదటి 2 వచనాలు అలాగే 5వ వచనంలో దేవుడు తన ప్రజలకు వాక్యాన్ని బట్టి వాక్యం ద్వారా బలాన్ని దయచేస్తాడు. హగ్గై మరియు జకర్యా దేవుని సందేశాన్ని అందించినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆత్మలు పునరుజ్జీవపడ్డాయి. వారు ఎంతగానో బలపడినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. నాయకుల పట్టుదల కూడా గొప్ప ప్రోత్సాహంగా పనిచేసింది. మనకు దేవుని యొక్క వాక్యము ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంటుంది. మన వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తిరిగి కొత్తగా ప్రారంభించడానికి నూతన బలాన్ని ఆయన అందిస్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యంలో నిలబడాలి. ఈరోజే దేవుని వాక్యంలో మనం నిలబడి దేవుడు మనకిచ్చేటువంటి జీవపు మాటల్ని మనం అందుకోవాలని, దేవుడు మనకిచ్చే జీవ మాటలు ఆయన మనతో మాట్లాడి మనల్ని ప్రోత్సహిస్తాడని విశ్వసించాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 13 నుంచి 17 వచనాల్లో దేవుడు మనకెదురయ్యేటువంటి సంక్షోభాలను మనకు అవకాశాలుగా మారుస్తాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అధికారుల విచారణ కారణంగా ఆలయ నిర్మాణం ఆగిపోయే పరిస్థితి రావచ్చు, కానీ దేవుడు ఈ సంక్షోభాన్ని అవకాశంగా ఉపయోగించుకొని పని మరింత వేగవంతంగా చేశాడు. ఆ పని మరింత ముందుకు సాగేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. తత్తెన యొక్క అభ్యర్థన మేరకు కోరేష్ యొక్క అసలు శాసనము తిరిగి పునరుద్ఘాటించబడింది. ఆలయ నిర్మాణం తిరిగి ప్రారంభించడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా పొందినట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో నిరంతరం ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు అందిస్తాడనేది ఈ వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసులుగా మనం ప్రతిరోజు కూడా వాక్యం చేత నింపబడాలి. వాక్యం శక్తిని పొందుకొని మనం అనుదిన జీవితంలో ముందుకు సాగాలి అనేది
దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనకు ధైర్యం కావాల్సి వచ్చినప్పుడు, ప్రోత్సాహం కావాల్సి వచ్చినప్పుడు దేవుని మాటల్ని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకున్నట్లయితే నూతన ఉత్సాహంతో మనం ముందుకు సాగగలుగుతూ ఉంటాం. మన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని పూర్తిగా మనం పొందుకోగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా మనం ప్రతి పరిస్థితిని వీక్షించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ధైర్యాన్ని పొందాలి, దేవుని కార్యాన్ని మనం కొనసాగించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆగిపోయినటువంటి పని తిరిగి వాక్యం చేత వారు నింపబడ్డప్పుడు ధైర్యాన్ని పొందుకొని పనిని తిరిగి ప్రారంభించి దాన్ని కొనసాగించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ రోజున మనందరి జీవితాల్లో ఏదైనా మనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ఏదైనా మనకు భారంగా అనిపించినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్య వెలుగులో మన జీవితాన్ని బలపరుచుకొని సరిచేసుకొని దేవుని కార్యాల్ని మనం కొనసాగించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ప్రతి పరిస్థితిని దేవుడు మనకు మేలుకరంగా మలుస్తాడు. సంక్షోభాలను దేవుడు మనకు అవకాశాలుగా చేస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా దేవుడు ప్రతిరోజు మనల్ని నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ ఆయన వాక్యం చేత మనల్ని బలపరిచి శక్తితో నింపి తన మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకున్నట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మీ వాక్యం ద్వారా ప్రతి పరిస్థితిని వీక్షించే విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభా. మేము నీ పని చేస్తున్నప్పుడు అన్ని విషయాలను కొత్త కోణంలో చూడడానికి మీ యొక్క కృపచేత మేము మళ్ళీ ప్రారంభించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.